హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి జియో భారత్ B1 మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 4G కీప్యాడ్ మొబైల్ అనమాట. అండ్ దీని ప్రైస్ కూడా మనకైతే చాలా తక్కువ అయితే పడింది. ఇది జస్ట్ మనకి 1300 రూపీస్కే మనకైతే అవైలబుల్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో చూసుకుంటే కనుక మనకి ప్యాకేజింగ్ వెనకాల మనకి చాలా ఫీచర్స్ అయితే రాశారు. ఇందులో చూసుకుంటే కనుక మనకి జియో సర్వీసెస్ ఏంటంటే ఉంటాయంటే, ఇందులో మనకి జియో మూవీస్ అయితే చూసుకోవచ్చు, జియో సావన్ అయితే ఉంటుంది, దాంతోపాటు యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా జియో టీవీ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఒక బ్యాక్ కెమెరా 0.3 MP అంటే విజే కెమెరా ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 2000 mAh బ్యాటరీతో అయితే రావడం అయితే జరుగుతుంది. సో 2000 mAh బ్యాటరీ వల్ల మనకి 1 కంప్లీట్ డే అయితే కంప్లీట్గా అయితే దీని నుంచి అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసరికి ఇందులో మనకి వైర్లెస్ FM రేడియో కూడా మనకైతే రావడం అయితే జరిగిందనమాట. సో ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా అవుతుంది. సో మొబైల్ ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేశాను, జస్ట్ మీకోసం రీప్యాక్ అయితే చేశాను. సో ఇందులో చూసుకుంటే కనుక మనకి ఒక ఛార్జర్ అయితే రావడం జరిగింది, దాంతోపాటు మన డిటాచబుల్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకైతే యూజర్ మాన్యువల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇవి పక్కన పెట్టేద్దాం. సో జియో భారత్ మొబైల్ ఇందులో చూసుకుంటే కనుక మనకి కీప్యాడ్ అయితే మనకి ఇండివిజువల్ కీప్యాడ్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ టాక్టైల్ ఫీడ్బ్యాక్ కూడా మనకైతే బాగుందనమాట. సో నొక్కేటప్పుడు ఫీల్ అయితే బాగుంది. అండ్ పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది, ఇందులో చూసుకుంటే పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి స్పీకర్, అదేవిధంగా మనకి ఒక కెమెరా అయితే రావడం అయితే జరిగింది. అండ్ కిందన మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నేను ప్రీవియస్గా జియో భారత్ కార్బన్ K1 అని చెప్పేసి ఈ మొబైల్ అయితే నేనైతే రివ్యూ అయితే చేశాను. సో దీంతో పోల్చుకుంటే ఇందులో బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ ఇది చూసుకుంటే కనుక నాకైతే చాలా కంప్లైంట్ అయితే వచ్చిందనమాట, 3 మంత్స్కి నాకు సరిగ్గా పనిచేయలేదు. సో అందుకే ఇదైతే కొన్నాను అనమాట. ఇది ఎలా ఉందో మనం చూద్దాం అని చెప్పేసి. సో ఇదైతే నాకు అంత వర్త్ అనిపించలేదు, 1000 రూపీసే. బట్ సో బ్యాకప్కి అయితే ఓకే, కానీ నార్మల్ డే టు డే యూస్కి అయితే ఇదంత మంచిదైతే కాదు. సో ఇది ఒక వేస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే కొనకండి ఎవరు అని. సో ఈ మొబైల్ అయితే నేను కంప్లీట్గా అయితే నేను రివ్యూ అయితే చేస్తాను. 1 మంత్ 2 మంత్స్ వాడిన తర్వాత కూడా ఒక బాగుంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదని చెప్పి ఇంకో రివ్యూ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్లో ఒకసారి నేను జియో సిమ్ కూడా పెట్టి మీకు అయితే చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటని. సో ఇందులో మనం సింపుల్గా ఈ విధంగా అయితే పెట్టేయాలి. జియో సిమ్ కూడా పెట్టేసాం. సో ఒకసారి మనం రీస్టార్ట్ అయితే చేద్దాం. ఒకసారి ఫోన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అయితే సెర్చ్ చేయమని చెప్తుంది. సో మనం అయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. డిస్ప్లే అయితే బాగుంది, అదేవిధంగా మనకి కీప్యాడ్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. పాత జియో భారత్ K1తో పోల్చుకుంటే ఇదైతే బాగుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మెనూలోకి వెళ్తే కనుక ఇందులో మనకి సెట్టింగ్స్కి అయితే వెళ్దాం. సెట్టింగ్స్లో చూసుకుంటే కనుక కనెక్టివిటీ ఫీచర్స్ అయితే చెక్ చేద్దాం. ఇందులో చూసుకుంటే కనుక సిమ్ కార్డ్, బ్లూటూత్, అదేవిధంగా ఫ్లైట్ మోడ్ అయితే ఉంది. వైఫై సపోర్ట్ లేదు. అండ్ అదేవిధంగా సౌండ్ సెట్టింగ్స్కి వెళ్ళి ఒకసారి రింగ్ టోన్ ఎలా ఉందో, మన లౌడ్నెస్ ఎలా ఉందో మనం అయితే చెక్ చేద్దాం. సో పర్వాలేదు, లౌడ్నెస్ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ ఫోన్ ఎవరికంటే పెద్దవాళ్ళకైతే యూజ్ అవుతుంది. పెద్ద డిస్ప్లే కావాలి, తక్కువ రేట్లో కావాలి అనుకుంటే కనుక తక్కువ రేట్లో మనకి ఈ ఫోన్ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఇందులో ఏంటంటే కనుక జియో సావన్ ఉంటుంది, అదేవిధంగా జియో సినిమా కూడా మనకైతే రావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా జియో పే కూడా మనకైతే ఉంటుందన్నమాట. మీరు యూపీఐ పేమెంట్స్ కూడా జియో పే ద్వారా మీరైతే చేయొచ్చు. చేయాలి ఏంటి అని కూడా మీకైతే చూపిస్తాను. అండ్ జియో పే ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయిన తర్వాత కావాల్సిన బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ QR కోడ్ ద్వారా స్కాన్ చేసి పంపించవచ్చు, లేదా ఫోన్ నెంబర్ యాడ్ చేసి సెండ్ మనీ ద్వారా పంపించవచ్చు, లేదా మీ జియో పే యొక్క QR నెంబర్ కూడా ఇందులో అయితే కనబడుతుంది. అదేవిధంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో యూపీఐ పిన్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ కానీ ఇక్కడ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకుని మీరైతే సెండ్ మనీ ద్వారా మీ మనీ అయితే పంపించవచ్చు. ఇందులో మెసేజింగ్ యాప్ ఉంటుంది. అదేవిధంగా మల్టీమీడియాకి వెళ్తే కనుక మనకి ఇందులో వాయిస్ రికార్డర్ కూడా ఉంది, అదేవిధంగా మనకి మ్యూజిక్ ప్లేయర్ ఉంది, అదేవిధంగా రేడియో అయితే ఉంటుందన్నమాట. మనకైతే ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వైర్లెస్ FM రేడియో అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి స్పీకర్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకైతే కాల్ క్వాలిటీ అయితే వస్తుంది. సో మనకైతే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కాల్ క్వాలిటీ అయితే ఓకే, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, సౌండ్ కూడా లౌడ్గా అయితే ఉంది. ఈ ఫోన్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే కనుక మనకి మొబైల్ డేటా అనేది కంటిన్యూస్గా ఆన్ అయ్యి ఉంటుంది. బట్ ఎక్కడా కూడా మనకి మొబైల్ డేటా ఆఫ్ చేసుకోవడానికి మనకి సెట్టింగ్స్లో ఆప్షన్ అయితే ఇవ్వలేదు. కూడా మనం చెక్ చేద్దాం. ఇది ఓకే అని క్లిక్ చేస్తే కనుక మన కెమెరా చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంది. సో పర్వాలేదు, బాగానే ఉంది. ఇందులో మనకి ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు, అదేవిధంగా ఇందులో మనకి వీడియో మోడ్ కూడా అయితే ఉంది. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే కనుక వీడియో కూడా మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు అనమాట. జస్ట్ విజిఏ కెమెరా. సో పర్వాలేదు, ఈ ఫోన్లో 1300 రూపాయల కెమెరా కూడా వచ్చిందంటే బాగుందని చెప్పుకోవచ్చు. మనకి చూసుకుంటే కనుక పైన టార్చ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. జియో భారత్ ఫోన్ ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరికైనా ఒక బ్యాకప్ 4G ఫోన్ కావాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళకైతే ఈ జియో భారత్ B1 అనేది బాగా యూజ్ అవుతుంది. ఆల్ బేసిక్ ఫీచర్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. యూపీఐ పేమెంట్స్ అవుతుంది. సో బేసిక్ ఫీచర్స్తో 1300 రూపాయలకి వర్త్ అనే చెప్పుకోవచ్చు. అండ్ 2000 mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ 1 డే అయితే కంపల్సరీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. దానికోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.